ఈరోజు మన టాపిక్ మీన్ని డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడం. సో డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడానికి మనం తీసుకోవాల్సింది క్లాస్, ఫ్రీక్వెన్సీ, మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్, ఎఫ్ ఇంటూ ఎక్స్. సో మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంతకుముందు ప్రీవియస్ 2 క్లాసులలో మనం డిస్కస్ చేసాం. క్లాస్లో మిడ్ వాల్యూని వెతుకుతాం. 0కి 10కి మధ్యలో 5, 10కి 20కి మధ్యలో 15, 25, 35, 45, 55 అవుతుంది. ఇది ఎలా చేసాం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఈజీగా చెప్పడం జరిగింది, అక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ ఎక్స్, ఫ్రీక్వెన్సీ ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో 8 ఇంటూ 5, 8 5 40, 7 15 15 7 105, 4 25 25, 4 100, 3 into 35 105, 10 into 45 450, 8 into 55 440 మనకు అవుతుంది. సో ఇప్పుడు చేయాల్సింది సిగ్మా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీని అన్నిటిని యాడ్ చేస్తే 40 వస్తుంది. నెక్స్ట్ తర్వాత వీటిని మనం యాడ్ చేసినట్టయితే, ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేసినట్టయితే 40 ప్లస్ 105 145, 145 ప్లస్ 100 245, 245 ప్లస్ 105 350, 350 ప్లస్ 450 800, 800 ప్లస్ 440 1240 అవుతుంది. ఇది ఏమవుతుంది? సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు మెయిన్ ఫార్ములా మీన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 1240 బై 40, 0 0 క్యాన్సల్, 4 1 4 3 12, 4 1 4. సో ఈక్వల్ టు 31. సో దేర్ ఫోర్ మీన్ ఈక్వల్ టు 31 అవుతుంది. అంటే మీన్ని మనం 3 మెథడ్లో చేసిన ఆన్సర్ మాత్రం సేమే వస్తుంది. అంటే ఏ మెథడ్ తీసుకున్నా ఆన్సర్ మాత్రం సేమ్. ఓకేనా?